చంబల్లోని మసీదులోని నమాజ్ చేసుకున్నటువంటి వారి సంఖ్యని పరిమితం చేయాలని ఈ యూపీ గవర్నమెంట్, ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ అడిగింది. యోగి ఆదిత్యనాథ్లోని క్యాబినెట్ అడిగింది. అలాగే అడ్మినిస్ట్రేషన్ కూడా అదే విషయాన్ని ప్రస్తావించింది. అక్కడ అధికంగా వచ్చేస్తున్నారు జనాలు అన్న విధంగా కోర్టులో ఫిల్ దాఖలు చేస్తే దాన్ని పరిశీలించినటువంటి హైకోర్టు ఈ యొక్క పిటిషన్ని పక్కన పడేసి, మీకు చేత కాకపోతే పక్కకు తప్పుకోండి, అక్కడ ఉన్నటువంటి ఎస్పీని లేకపోతే మిగతా అధికారుల్ని బదిలీ చేసుకోండి, అంతేగాని అక్కడ మతపరమైనటువంటి ప్రార్థనలు చేసుకోవడానికి ఎవరిని కూడా మేము అణచివేయము, మీరే అక్కడ భద్రత కల్పించాలి, అది ప్రభుత్వం యొక్క విధి అన్న విధంగా హైకోర్టు అయితే తీర్పు ఇచ్చింది, అలహాబాద్ హైకోర్టు. ఇంకా ఇలా ఇస్తే వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? అసలు మన దేశంలో ఏం జరుగుతుందో కూడా అర్థం కానిటువంటి పరిస్థితి. దీని వెనక రాజకీయాలు ఉండొచ్చు, స్ట్రాటజీ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. హైకోర్టు వెనక యోగి ఆదిత్యనాథ్ స్ట్రాటజీ ఉండొచ్చు, లేకపోతే కాంగ్రెస్ స్ట్రాటజీ ఉండొచ్చు, లేకపోతే సొంత నిర్ణయాలు కావచ్చు. కానీ ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక తీర్పులో ఇలాంటి తీర్పులు మన దేశానికి మంచిది కాదు. ఎందుకు మంచిది కాదు అంటే, ఈ దేశం ఏ సంస్కృతి మీద ఆధారపడి ఉందన్నది తెలుసుకోవాలి. కానీ కోర్టులు ఇప్పుడేం జరుగుతుందనే దాని మీద మాత్రమే తీర్పిస్తున్నాయి. కానీ రేపు భవిష్యత్ ఏంటి, మన చరిత్ర ఏంటి అన్న దాని మీద నిజంగా తీర్పులు అయితే రావడం లేదు. అది సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు, ఇంకా దిగువ కోర్టులు కావచ్చు. ఏ విషయంలో కూడా మనకి సంతృప్తినిచ్చేటటువంటి తీర్పులు లేవు. అలా ఒకవేళ ఏమైనా తీర్పులు వస్తే దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం లేదు. ఆ విధానమైనటువంటి పరిస్థితులు మన దేశంలో ఉన్నాయి. ఎంత దౌర్భాగ్యం కాకపోతే హైదరాబాద్ మూసీ నదిలో సౌదీ రాజు చాలా పెద్ద మసీదు కడతాడంట.